పెద్దపల్లి జిల్లాలోని పెద్దబొంకూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పిస్తుందన్నారు. నేను చాలాసార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటను అడుగుతుంటానండి, ఎందుకు మనకి చదువు పైన దృష్టి ఎందుకు పెట్టాలి, చదువు విలువ ఏంటి, చదువు ఉపయోగం ఏంటి, అది అర్థం చేసుకుందాం. కేవలం ఒక ఉద్యోగానిక, కేవలం ఒక ప్రగతిని పొందడానిక, ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక, ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం? అసలు పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలనే గమనిక మనకు ఉండేది. ఆ పనిలో మనమంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిద్దాం. ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. ఇది మనకు తెలిసింది. గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చెప్తున్నా గమనించండి. ఏ స్కూల్కి వెళ్ళినా సరే, నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి, హంగులు కావాలి, ఉన్నాయా లేవా, లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా? కట్టిస్తున్నారు. రెండోది టీచర్లు ఉండాలి. సరే, ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం. మూడోది ఏం కావాలి? నేర్పించే పద్ధతి. ఇంగ్లీష్లో పెద్ద పదం ఉంది, దీనికి పెడగజీ అంటాం, కానీ నేర్పించే పద్ధతి. దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాం. కొత్త యంత్రాలను ఉపయోగించుకుంటూ క్లాసులో నేర్పించాలి. పాత అలవాట్లు నేర్పించకూడదు. పిల్లలకు అర్థం అయ్యేలాగా నేర్పించాలి, కానీ బట్టి కొట్టడానికి నేర్పించకూడదు. ఒక ఉద్యోగం కేవలం సమాజం నుంచి సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి.